ముందు నేను ఏముందో వివరిస్తాను, తర్వాత మీకు చెప్తాను, సరేనా? సో ఈ నోటిఫికేషన్ ఈ రెండో పేజ్ ఏమో మీకు ఇందాక మేము చూపించినటువంటి షెడ్యూల్ పూర్తి వివరాలు ఉంటాయండి. ఇది తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. ఏదైతే అనెక్చర్ 2 ఉంటుందో ఇది రెవెన్యూ డివిజన్ వైజ్, అలాగే ఫేజ్ వైజ్గా ఆ రెవెన్యూ డివిజన్లో ఉన్న మండలాలు అలాగే గ్రామ పంచాయతీ స్థానాలతో సహా దీంట్లో పొందుపరిచి ఉంటాయి. కాబట్టి ఇది మీరు చూసుకోవచ్చును. ఇది చాలా వివరంగా కూడా ఉన్నది ఈ గెజెట్. కాకపోతే మీకు ఏ జిల్లా ఇంట్రెస్ట్గా ఉంటుందో ఆ జిల్లాకు సంబంధించిన మాత్రమే మీరు చూసుకోవచ్చును. లేదు మీకు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి అని అనుకుంటే ఒక కాపీ ఈరోజు మీరందరూ చూడాలని తెలుగు వర్షన్ మాత్రమే మీ యొక్క కింద మీకోసం స్పెషల్గా అరేంజ్ చేసినటువంటి పిఆర్ఓ రూమ్లో ఇది పెట్టడం జరుగుతుంది. మా ఆఫీస్ వాళ్ళు మీకు తదనుగుణంగా మీకు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి, సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు. ఈ అనౌన్స్మెంట్ ద్వారా మీ ద్వారా మొత్తం గ్రామ ఓటర్లకు కూడా సవినయంగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎలక్షన్స్ ఫేజ్ వైజ్ నిర్వహించడం వల్ల we have declared the whole dates for the Gram Panchayat elections. These elections will be held for 12,728 Sarpanch and 1,12,242 ward offices. The election schedule will be held in 3 phases, starting from 27th November up to 17th December. The phase 1 starts 27th November. The poll day is on the 11th. On the same day, after half day of the poll, the results will be declared in the next half, and the Upa Sarpanch also will be elected on the same day. The second phase starts on 30th November with the nominations. It ends with the poll day on the 14th. The counting will be done and the result declared on the same day. And the Upa Sarpanch also will be elected on the same day. Phase 3 nominations will start on the 3rd December, ending with the poll day on 17th December. And the entire poll exercise will be completed by 17th December for the offices of Gram Sarpanches and also ward offices spread over 12,728 Sarpanch offices and 1,12,242 ward offices. And the total number of voters who have registered and who have been registered in the ward-wise, polling station-wise electoral rolls are 1,55,65,186. So there will be almost more than 1 lakh polling stations in which the elections will be held. In each phase, we will be covering about 4,000 and odd Sarpanch places and more than 35,000 ward offices in the 3 phases of the elections. Nota will be there on the ballot paper. Yes. అభ్యర్థులు ఎంతవరకు ఖర్చు పెట్టచ్చు మేడం? అన్ని వివరాలు కూడా మీకు సర్క్యులర్ ద్వారా అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా మేము పొందుపరిచి మేము పంపిస్తాం. ఇంకోటి ఆఫీసెస్ కు వేరువేరుగా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఫేజ్ వైజ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల మీరు ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేసి రిజల్ట్ అదే రోజు అనౌన్స్ చేశారు కదా, దాని ఇంపాక్ట్ సెకండ్ ఫేజ్ మీద, సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ థర్డ్ ఫేజ్ మీద పడతాయి కదా. అంటే ఫస్ట్ ఫేజ్లో మీరు
అదే రోజు పోలింగ్ ఉంటుంది, కౌంటింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 జిల్లాల కాంగ్రెస్ గెలిచింది, లేకపోతే 5 జిల్లాల టీఆర్ఎస్ గెలిచింది, లేకపోతే 5 జిల్లాల బీజేపీ గెలిచింది. దాని ఇంపాక్ట్ ఇట్లా ఉంటుంది కదా సెకండ్ జనరల్గా ప్రభావం ఉంటుంది కదా. ఎలక్షన్స్ అన్నవి నిర్వహించాల్సిన బాధ్యత మాకున్నది. ఏ ఆఫీసెస్ అయితే టర్మ్ అయిపోయిందో ఆ టర్మ్ అయిపోయిన ఆఫీసెస్కు మేము నిర్వహించవలసినటువంటి బాధ్యత మాపై ఉన్నది కాబట్టి అదే విధంగా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ఎన్నో రకాలైన కారణాలు అండ్ అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం, లాజిస్టిక్ సౌలభ్యం కోసం ఫేజ్ వైజ్గా నిర్వర్తించడం జరుగుతుంది. ఎంసీసీ కోడ్ కూడా ఉంటుంది. అదేవిధంగా బందోబస్తు, ఇంకా ఎలక్షన్ విధుల్లో కూడా ఎంతో మంది స్టాఫ్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్కి అందరూ ఓటర్స్ మాతో సహకరిస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.